హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. సో ఇప్పుడు కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో, అంటే రెగ్యులర్గా మీకు డైలీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. సూపర్గా నాకు ఆదరిస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ టాపిక్తోనే మీ ముందుకు వస్తున్నాను. మళ్ళీ ముఖ్యంగా జనతా గ్యారేజ్ లాంటి దాదాపు 100 కోట్ల సినిమా చేసిన ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా జైలు అవకాశాలు మన సంగతి మనకు తెలిసిందే. సో ఆ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాను. ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వబోతుంది. అది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సో అందులో అంటే టైటిల్లోనే చాలా వేరియేషన్స్ మనకు టైటిల్లోనే ఎన్టీఆర్ చూపించేశాడు. అంటే ఇలా ఉండబోతుంది అని క్యారెక్టరైజేషన్ 3 వేరియేషన్స్ మనకు టైటిల్లోనే చూపించాడు, రిలీజ్ అయిన టైటిల్లో. సో అందులో ఇప్పుడు ఫస్ట్ లుక్లో ఇంకేం చూపించబోతున్నాడో ఫస్ట్ లుక్ గురించి కూడా మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు ప్రతి సినిమాలో ఐటెం సాంగ్కి ఎంత ప్రత్యేకత ఉందో మనం చెప్పక్కర్లేదు. ఐటెం సాంగ్ మీన్స్ ఒక స్పెషల్ సాంగ్. అంటే ఇప్పుడు ఈ మధ్య ఐటెం సాంగ్ అనడం మానేసారు, ఒక స్పెషల్ సాంగ్. ఎందుకంటే ఐటెం సాంగ్ అంటే ఇదివరకు కొంతమంది నటీమణులే ఉండేవాళ్ళు, వాళ్ళకంటూ ఒక ఈ ఐటెం సాంగ్ వీళ్ళే చేయాలని ఒక ముద్ర ఉండే, లైక్ జ్యోతిలక్ష్మి కావచ్చు, జయమాలిని కావచ్చు. కానీ ఇప్పుడు ఐటెం సాంగ్ చేయాలంటే ఎవరు ప్రత్యేక నటీమణులు అంటే సపరేట్గా లేరు, ఎవరైనా చేస్తున్నారు. టాప్ హీరోయిన్స్ చేస్తున్నారు. అంటే ఆ అవైలబిలిటీని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి ఎవరు వీలుంటే వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందులో కూడా ఆ స్పెషల్ సాంగ్ ఒకటి షూట్ చేయబోతున్నారు త్వరలో. అందులో ఎన్టీఆర్కి జోడీగా టాప్ హీరోయిన్ తీసుకోబోతున్నారని మనకు తెలిసింది. అది ఎవరనేది అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అఫీషియల్గా. బట్ మనం అనుకునేది ఏంటంటే, ఆల్రెడీ ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ సినిమాలో ఆ పాటతో ఎంత అదరగొట్టిందో తెలుసు మనకు కాజల్. అసలు కాజల్కు డ్యాన్స్ చాలా తక్కువ కావచ్చు, కానీ ఈ నేను పక్కా లోకల్ అనే సాంగ్తో అసలు డ్యాన్స్ అంటే ఏంటో ఒక్కసారిగా చూపించేసిన విషయం మనకు తెలిసిందే. సో ఒక్కసారిగా ఆ సాంగ్తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. కాజల్ చెయ్యొచ్చేమో, ఎందుకంటే కాజల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి మనకు. బృందావనం కావచ్చు, జనతా గ్యారేజ్ కానీ. సో అంటే వీళ్ళ కాంబినేషన్ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషనే వచ్చింది. కాజల్ చేసిన సినిమా జనతా గ్యారేజ్ హిట్ అయింది కూడా. సో ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అది అలాగే రకులు అనే ఒక పేరు వినిపిస్తుంది. ఎందుకంటే నాన్నకు ప్రేమతో మంచి హిట్, ఇద్దరు కలిసి వాళ్ళ కాంబినేషన్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అంటే వాళ్ళిద్దరు పరిచయం దృష్ట్యా రకుల్ను కూడా ఇంకో ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సమంత. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం కూడా మనకు తెలిసిందే. అంటే పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి స్పెషల్ సాంగులు చేస్తే ఆ క్రేజ్ ఉండదు. సో పెళ్ళి కాకముందు ఇలాంటి సాంగ్ ఒకటి, ఎందుకంటే ఎన్టీఆర్తో చాలా సాన్నిహిత్యం ఉంది సమంతకు. చాలా సినిమాలు, రకం 4-5 సినిమాలు చేసింది సమంత. ఎందుకంటే జనతా గ్యారేజ్లో ఉంది, అండ్ బృందావనం కావచ్చు, రభస, రామయ్య వస్తావయ్య, లైక్ అంటే సమంత మెయిన్ లీడ్ కాకుండా ఉన్న సినిమాలన్నీ కూడా ఎన్టీఆర్ హిట్ ఇచ్చిన సినిమాలే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇందులో ఆల్రెడీ వేరే వాళ్ళు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి ఒక స్పెషల్ సాంగ్ అంటే ఒక స్పెషల్ రోల్లో సమంతను తీసుకొస్తే మంచి కాంబినేషన్ కూడా బాగుంటుంది. పెళ్ళి కాకముందు అంటే ఇలాంటి సాంగ్స్ చేయాలనే ఇంట్రెస్ట్, అంటే తనకి ఎలాగో కొత్తదనం, అంటే కొత్తగా చేయాలని సమంత కూడా ట్రై చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆ పేరు కూడా ఒక పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సమంత చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్టీఆర్కు అక్కినేని వాళ్ళకు ఉన్న సంబంధం కూడా కొంచెం బలపడుతుందని ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇంకొక పేరు శృతి హాసన్. ఎందుకంటే శృతి హాసన్ డ్యాన్స్ చేయడంలో అసలు తనకు తానే సాటి, ఎంత పెద్ద డ్యాన్సర్తో అయినా డ్యాన్స్ ఎదరగొడుతుందన్న విషయం మనకు తెలిసిందే. సో ఇలాంటి స్పెషల్ సాంగ్లో డ్యాన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, అది కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్తో. అసలు ఆయన పెట్టిన పేరు ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్కు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారడంలో, అంటే మాస్ని ఉర్రూతలకు ఇస్తారడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సాంగ్లో శృతి హాసన్కి ఏ రేంజ్లో తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందో మనం చెప్పక్కర్లేదు. సో శృతి హాసన్ కూడా ఒక పేరు పరిశీలనలో ఉన్నట్టుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ విషయం కూడా, అంటే ఈలోపు ఫస్ట్ లుక్ వచ్చిన రెస్పాన్స్ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ దీనికి అంటే ఎవరు చేస్తే బాగుంటుంది అనేది కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే టెంపర్లో కూడా ఐటమ్ సాంగ్, ఈ స్పెషల్ సాంగ్ ఎన్టీఆర్ సినిమాలో చాలా తక్కువ ఉంటుంటాయి స్పెషల్ సాంగ్. ఐటమ్ సాంగ్లో ఈ మధ్యనే స్టార్ట్ అయినాయి, టెంపర్ కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు. సో వీటిల్లో ఆ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇందులో కూడా ఆ సెంటిమెంట్ను ఫాలో అవుతూ డెఫినెట్గా ఇందులో కూడా మంచి స్పెషల్ సాంగ్ చేయాలని
నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ టాప్ హీరోని ఎవరన్నది అతి త్వరలో మనకు తెలుస్తుంది. సో వెయిట్ చేద్దాం. ఆ టాప్ హీరోయిన్ ఎవరనేది కూడా మీకు ఫిలిం జల్సా అందరికంటే ముందు చెప్తుందనడం లాంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.